శివం అంటే మంగళం, శోభనం, శ్రేయస్సు, కళ్యాణం. ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది. శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానంద లహరిలో ఒక మాట అంటారు, అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటారు, అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకర, నాకు శుభం ఇయ్యని అడగడానికి నీకు నేనేమి ఇచ్చివను? కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు, బంగారు కొండే నీకుంది, ఇంకేమివ్వను? గిరిశ నికటస్తే ధనపతౌ, గిరిశ ఓ శంకర, నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం ఏమైనా 2 రూపాయలనేటి అనలేదు. ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా, ఆయన కోరిక తీరలేదు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు నీ పక్కనున్నాడు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే, నీ ఇంట కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. ఎన్ని కామధేనువులు, ఎన్ని కల్పవృక్షాలో, చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో. పోన్లేవయ్యా ఇవన్నీ ఉన్నాయి, కానీ నీకేదో మోక్షం ఇస్తాను, నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశు చంద్రబింబం ఉంది, చంద్రరేఖ ఉంది, కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది. ఇంక నీకు నేనేమివ్వను? నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర, నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో. ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి, ఆయన అపరశంకరుడు, మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి? మీరేమి ఇవ్వక్కర్లేదు, కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. బాగుందండి మీరు చెప్పింది, శంకరుడు అంతటి గొప్పవాడే, ఇంతవరకు బాగుంది, కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా, లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా? కళ్యాణం, భద్రం, శ్రేయం, శోభనం, శుభం, వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, బూరులు తింటూ ఉండడం, గారులు తింటూ ఉండడం ఇవేనా? ఇంకేమైనా చెప్పారా శంకరుడు? ఇవే నా అర్థం, నేను ఇవే మీకు చేసి పెడుతూ ఉంటానని ఏమైనా అన్నారా? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి. మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది. కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం. ఎదర వ్యాఖ్యానం పురాణంలో వస్తుంది, అప్పుడు నేను నటరాజ తత్వం గురించే, చిదంబరం గురించి చెప్తాను, అప్పుడు విందురు. కానీ ఇప్పటికొకటి తెలుసుకోండి, తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు, కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు, కదలిక ఉండదు. ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి, కదులుతూ ఉంటాడు. ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు. నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా? నిలబడి అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని? శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు, శంకరుడు నాట్యం చేస్తుంటే. కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా? రేపాక సుబ్బారావు సూర్యకళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి అని ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో? అంటే శాస్త్రం అంది ఇద్దరున్నారు, ఇద్దరే చూస్తారు. అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు. ఆ ఇద్దరెవరో తెలుసా? ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు. వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది, పతంజలి యొక్క శరీర అధోభాగం పాముగా ఉంటుంది.
పతంజలి ఆదిశేషుని యొక్క అంశ. ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు. ఈ పతంజలి 1000 నాలుకలతో సమాధానం చెప్పేవారు. ఒకానొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి 1000 మంది శిష్యులు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు. పతంజలి మహర్షి అన్నారు, సరే మీకు 1000 మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను. మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే కొద్దిగా సంగీతంతో పోల్చండి. కొద్దిగా అమరిక కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి, ఇంకా సరిగమ పదనిసల్లో ఉన్న వాళ్ళకి, ఫ్రమ్ ద లోవెస్ట్ స్ట్రంగ్ టు ద హైయెస్ట్ స్ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి, వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు 1000 మంది 1000 రకాలైన ప్రశ్నలు వేస్తారు. 1000 మందికి ఒకేసారి జవాబు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి? తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి. 1000 నాలుకలతో చెప్తాను. కానీ 1000 నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది. శేషాంశతో ఉంటాను, దానిలో విషపు గాలి కూడా వస్తుంది. ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు. కాబట్టి తెర అడ్డం కడతాను. ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా. నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను, మీరు బయట కూర్చోండి. మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను చెప్పేస్తుంటాను 1000 నాలుకలతో. ఒక్క నియమం, 1000 నాలుకలతో నేను కష్టపడి 1000 మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నానన్నారు. 1000 మంది శిష్యులు కూర్చున్నారు. కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇది మోక్షద్వారం, ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నాం అనుకోండి, ఇది ఎవరు పెట్టారండి అంటాడు. వెంటనే వాడు వచ్చాడు. అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ. అక్కడే పతనం ప్రారంభం. విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ అది ఎప్పటికీ ఆగవు. మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు. ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది. ఏటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు. ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది. అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు. పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం, కాస్త మనశ్శాంతి వస్తుంది. లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను 1000 నాలుకలు అంటున్నాడు, తెరత్తకూడదు అంటున్నాడు, ఓరు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో, వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటాడు. ముందే కాస్త తిరిగి వస్తే, అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉంటారో చూడండి లోకం. ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. 1000 నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం. ఒక ఆయనకి అనుమానం వచ్చింది, ఏమిట్రా 1000 మంది అడుగుతున్నాం, 1000 మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు, ఎలా చెప్తున్నాడు రా ఈయన? తెర అడ్డం కట్టాడు, నేను చెప్తాను లేండి అన్నాడు. నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని. చూడండి, సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడ్డం పెడితే ముందు వరుసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు. ఎంత తప్పది అంటే అది కూడా భక్తి. కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు. తెరెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా? ఈ 999 మంది బూడిదైపోయారు. అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది. ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశాడు. బూడిద రాసులు ఉన్నాయి. అరేరే చచ్చిపోయారా 1000 మంది అనుకున్నారు. ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు ఆయన. అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏమిటంటే 999 బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు. వాడు బుర్ర మరీ పాడైపోయాడు. ఆయన అన్నారు, కంగారు పడకు, నేను ముందే చెప్పాను కదా తెరెత్తద్దని. ఎవడో ఎత్తాడు, బూడిదైపోయారు. నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా, మీకు 1000 మందికి పాఠం చెప్తానన్నాను, కనీసం ఒక్కడే మిగిలావు, నీకు చెప్తాను పాఠం అన్నారు. వాడు హడిలిపోయాడు. అయ్యి బాబోయ్ పాఠమే అని. ఇప్పుడు పతంజలి అన్నారు, నీకేం చెప్పను, కంగారు పడకు, నీకు నేను అనుగ్రహించేస్తున్నాను, నీకు వ్యాకరణం అంతా భాషించేసి నీకు వచ్చేసింది వ్యాకరణ భాష. వింధ్య పర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు. వింధ్య పర్వతానికి కిందకి దక్షిణ దేశం, పైకి ఉత్తర దేశం. పూర్వం ఔత్తరాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు. చిదంబరం నుంచి ఉత్తరం పాటలీపుత్రానికి వెళ్తుండేవారు. అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయిని. కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు. పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు కదా, బాగా వ్యాకరణం వచ్చింది. అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు.
ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే, ఆ రోజుల్లో ఏంటి యథార్థం అంతే, వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా, వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని గాయత్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదువుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఉపనయనం అయిపోయినటువంటి బ్రహ్మచారులు ఎవరైనా వ్యాకరణం నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు. ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు. పచ్చనేటటువంటి ధాతువు మీద త అనబడేటటువంటి నిష్ఠా ప్రత్యయం కలిస్తే పచధాతువునకు నిష్ఠలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు. సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటేట పక్వం అంటారట. వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు, బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు. పక్వం అంటే బాగా రుచిగా వండబడ్డాడు అని. ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్టెక్కి కూర్చునేవాడు. ఇలా చాలామంది బ్రహ్మచారుల్ని తినేసాడు. తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు. ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు, బ్రహ్మరాక్షసుడు, వాడు వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు. పతంజలి మహర్షి చూశారు, అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు, వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు. ఆయన వస్తూ ఉంటే ఈయన ఆపాడు. ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, అది పక్వం వ్యాకరణం అంతా రా అన్నాడు. కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతానన్నాడు? స్కూల్లోనూ అక్కడ నేర్పను, రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా. ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం. పూర్వం వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో ఉండేవి, అక్కడే నేర్పాలి. కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను. రావి చెట్టు మీద కూడా ఎక్కడ? చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను, అక్కడ కూర్చో. ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు. చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు, చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద. టైం ఇవ్వను, ఉత్తరక్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు, రా ఎక్కేద్దాను చెట్టు అన్నాడు. అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టెక్కి చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి. ఎక్కడ రాస్తాడు? రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు. అందుకని ఆయన రావాకులు తుంపి ఒక పుల్ల ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు. చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తుటిలో పుల్ల ముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు. చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతికాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారే. మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం. ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు? ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదులు అయ్యారు. గౌడపాదులై శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారాయన.